నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా సాయంత్రం నేను ఈ వీడియో చేస్తాననేటటువంటి ఒక గుర్తయితే ఉంటుంది. అందరూ ఊహించగలరు, ఊహించింది. సో నా అంచనాలను కూడా ఎక్కడా పటాపంచలు చేయకుండా, తలకిందులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కంటెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అందుట్లో అన్ని అంశాలు కాకపోయినా సరే చాలా ముఖ్యమైనటువంటి, ఇప్పుడు అందరూ భయపడుతున్న, గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసినటువంటి ఒక అంశం గురించి మాత్రం నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఆయన మాట్లాడిన మిగతా అంశాలు, మిగతా కథ అవన్నీ తర్వాత. అందరూ ఫస్ట్ చర్చించుకోవాల్సిన, మాట్లాడుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, అమరావతి ప్రాంత ప్రజల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెట్టించేటటువంటి కొన్ని కామెంట్లు, కొన్ని మాటలు, కొన్ని ప్రేలాపనలు అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చాయి. వాటి గురించి మాత్రమే నేను ఈరోజు మాట్లాడే ప్రయత్నం, కొండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొత్తం చూడండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఆయన ప్రెస్ మీట్ విన్న తర్వాత, ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఒకటే అనిపిస్తోంది, నేను అమరావతికి ప్రమాదకారిణి అని చెప్పేసి మరోసారి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడు. ఎందుకు నిరూపించుకునే ప్రయత్నం చేశాడా అంటే, దేశంలో ఏ రాజధానికి లేనటువంటి ఒక సౌలభ్యాన్ని, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేరు కాబట్టి అక్కడ అవసరపడలా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవసరపడుతున్నాయి. ఏ రాజధానికి లేనటువంటి సౌలభ్యాన్ని, చట్టబద్ధతని పార్లమెంటు ద్వారా గుర్తిస్తూ ఒక చట్టాన్ని చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కేంద్రం కూడా సమ్మతి తెలిపింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయండి అని చెప్పేసి నిన్నగాక మొన్న అమిత్ షాని కలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాగ్దానం తీసుకున్నటువంటి అంశాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో మరొక్కసారి విషయం కక్కే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే ఆ అక్కసును వెళ్ళగక్కుతూ, ఇంకేముంది అంతా అయిపోతోంది అనే తీరులో అక్కసును వెళ్ళగక్కుతూ కొన్ని ప్రేరేపణలు అయితే ఉన్నాయి. ఒకసారి ఆ ప్రేరేపణలు చూద్దాం, ఒక్కొక్క దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటి ప్రేలాపన ఏంటయ్యా అంటే, నదీ గర్భంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నారు, దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలంటూ కామెంట్ చేశారు. నదీ గర్భంలో అట. 2, రాజధాని అనే పదమే లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ గతంలో కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ అసలు రాజధాని అనే పదమే లేదట, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అట. ఇది రెండో ప్రేలాపన. నదీ గర్భంలో భవన నిర్మాణాలకు అనుమతి ఎవరు, అలాంటిది రాజధాని నిర్మాణం చేపడుతున్నారంటూ కూడా చేసిన కామెంట్. ఇంకోటి, రోడ్లు, నీళ్లు, కరెంటు లేని చోట రాజధాని నిర్మాణమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం. సోకాల్డ్ క్యాపిటల్ అంటూ కూడా మాట్లాడినటువంటి మాట. ఇవి ప్రధానంగా మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. What Chandrababu Naidu is doing is, he is building the capital, so-called capital, in a river basin. ఫస్ట్ ఆఫ్ ఆల్, నదీ గర్భంలో రాజధాని నిర్మాణం, దీని గురించి ఫస్ట్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నదీ గర్భానికి, నదీ తీరానికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అనుకో, ఆ పరివారం, ఆ పార్టీ తేడా తెలుసుకోవాలి. నదీ గర్భం వేరు, నదీ తీరం వేరు. తెలీదు. నదీ గర్భం అంటే ఏంటి, నదీ తీరం అంటే ఏంటి అనేటటువంటి అంశాలకి ఎక్కడ ఎవ్వరికి ఏమాత్రం తెలియనటువంటి పరిస్థితి. భాగ్యనగరంలో, హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు, బహుశా ఇప్పుడు విస్తృతి పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంత కొలతలు తేడా రావచ్చు అని కానీ, ఒకప్పుడు హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి మూసీ నది ప్రవాహం ఉండేది. సరే, ఇప్పుడు అంతా కుంచుకుపోయి మూసీ ప్రవాహం ఎలా ఉంది ఏంటి, మొన్న వరదలు వస్తే ఏం జరిగింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. నదీ తీరాల వెంట ఉన్నటువంటి రాజధానిలో ఇది కూడా ఒకటి. కోల్కతాలో కూడా హౌరా బ్రిడ్జ్ అంటాం కదా, అది కూడా నది మీదే ఉంది. మరి కోల్కతా పక్కన, బెంగాల్లో కోల్కతా పక్కనే నది ఏ రకంగా ఉంది? హైదరాబాదులో మూసీ నది పరివాహంలో హైదరాబాద్ నగరం ఎలా విలిసిల్లింది? అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? అక్కడ చేయనటువంటి కామెంట్లు ఎక్కడ ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవాలి. ముంబై మహానగరం ఏకంగా సముద్ర తీరం పక్కనే ఉంది.
ఇక్కడన్నా నది అంటున్నారు. ముంబై మహానగరం ఎక్కడ ఉంది? సముద్ర తీరం పక్కన ఉంది. చెన్నై మహానగరం సముద్ర తీరం పక్కనే ఉంది. 2004లో సునామీ వస్తే ఏం జరిగిందో కూడా మనం చూసాం. బట్ ఇక్కడ అమరావతి అనేది నదీ తీరంలో ఉందే తప్ప నదీ గర్భంలో లేదు. మరి అదే కామెంటు, అదే అంశం కనుక ఇక్కడ ముడిపడి ఉంటే మరి హైదరాబాద్ను కూడా రాజధానిగా గుర్తించరా? హైదరాబాద్ను ఎందుకు కట్టారని చెప్పేసి ఆ రోజు కులీ కుతుబ్ షాని కానివ్వండి, భాగ్యనగర్ రాజులు కానివ్వండి, ఇప్పుడు పాలకులను కానివ్వండి, వాళ్ళందరినీ తూర్పారబడతాడా? బెంగాల్లో, కోల్కతాలో హౌరా బ్రిడ్జ్, ఆ అందాలను చూడటానికి పర్యాటకులు బోలెడు మంది వస్తుంటారు కదా. మరి అక్కడ కూడా ఇదే రకమైనటువంటి కామెంట్స్ చేయగలరా? అబ్బే మమతా బెనర్జీకి వాళ్ళకి బెంగాలీలకి అసలు బుద్ధే లేదు, ఇలా కట్టుకుంటారని చెప్పేసి. నదీ గర్భం అంటే నదిలో కట్టడం, నదీ తీరం అంటే నదికి కొంత దూరంలో, కనుచూపు మేరలోనా లేదంటే ఇంకా కొంత దూరంలోనా అని చెప్పేసి. ఇప్పుడు విజయవాడ నది పక్కనే ఉంది కదా, అసలు విజయవాడ నగరాన్నే మనం గుర్తించొద్దు, అసలు విజయవాడ అనే ఉనికినే గుర్తించొద్దని చెప్పేసి మాట్లాడగలరా? కమెంట్ చేయగలరా? ఏంటిది? నదీ గర్భానికి నదీ తీరానికి తేడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు. అక్కడ బిల్డింగులు ఎవరు నదిలో తీసుకుపోయి కట్టట్లేదు, నదిలోకి తీసుకెళ్ళి ఎవరో కట్టట్లేదు. నదీ తీర ప్రాంతాల్లో నాగరికత నదీ తీర ప్రాంతాల్లోనే విలసిల్లుతుంది. ఆనాటి సింధు నుంచి ఈరోజు అమరావతి వరకు ఇదే మాట కొన్ని వందల సార్లు చెప్పారు. ఈ కామన్ సెన్స్ ఉండదు. 2, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, అసలు రాజధాని అనే పదమే లేదన్న. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో ఇది సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చినటువంటి వైనం 2019లోనే చేర్చినటువంటి వైనాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ మ్యాప్ కావాలి అంటే ఆ మ్యాప్ కూడా నేను చూపిస్తాను, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మరి రాజధాని అనే పదమే లేనప్పుడు రాష్ట్రాలు వాటి రాజధాని అని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు భారతదేశపు మ్యాప్ని విడుదల చేస్తుంది? అందుట్లో రాష్ట్రాలని, రాజధానులని సపరేట్గా ఏ రకంగా మార్కింగ్ చేసి గుర్తిస్తుంది? మరి కేంద్రాన్ని తప్పుపట్టండి. భారతదేశపు రాజధాని ఢిల్లీ అని చెప్పేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం అనేక సందర్భాల్లో. ఆ పుస్తకాలు రాసిన పిచ్చివాళ్ళ, రాజ్యాంగ నిర్మాతలు పిచ్చివాళ్ళ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిచ్చియా? ఏం మాట్లాడుతున్నారు? మీకు రాష్ట్రాలు రాజధానులు ఏంటని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నగా పిల్లలకి ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లేదంటే అరుణాచల ప్రదేశ్తో మొదలు పెడితే ఆ ఆర్డర్లో మనం అన్ని రాష్ట్రాల పేర్లు ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్నగా ప్రతి సంవత్సరం చాలా మంది పిల్లలు బట్టి పడుతుంటారు, నేర్చుకుంటారు. వాళ్ళ పరీక్షల్లో కానీ ఎక్కడైనా క్విజ్ పోటీల్లో వస్తే ప్రతి సందర్భంలోనూ అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు, చెప్తుంటారు సమాధానం. మరి ఇవన్నీ పిచ్చతనమేనా? అరే ఎందుకు రాబాయ్ రాజధాని, ఎందుకు రాబాయ్ సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పేసి ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదే? ఎక్కడ రాజ్యాంగం రాసే ప్రయత్నం చేయలేదే? పోనీ రాజధాని అనే పదం లేదని చెప్పేసి అన్నారు కదా, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పేసి అక్కడ రాజ్యాంగంలో ఉందా? చూపించమనండి. ఎందుకు ఇంత వక్రీకరణ? నేను చూపిస్తున్నాను కదా పొలిటికల్ మ్యాప్, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, పొలిటికల్ మ్యాప్లో పెట్టింది. ఇంతకన్నా ఏం కావాలి? మరి మిగతా వాళ్ళు పిచ్చేవాళ్ళ? తమిళనాడు రాజధాని ఏంటి అంటే చెన్నై అంటారు. అదేంటి స్టాలిన్ ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని చెప్పేసి ఎవరు అనరే? తెలంగాణ రాజధాని ఎక్కడ? హైదరాబాద్ అంటారు. అదేంటి రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చుంటే అక్కడ అనరే? ఎందుకు ఈ మాటలు? కర్ణాటక రాజధాని బెంగళూరు, అదేంటి సిద్ధరామయ్య ఎక్కడ కూర్చుంటే అక్కడ అనరే? భారతదేశ రాజధాని ఢిల్లీ, అదేంటి నరేంద్ర మోదీ ఎక్కడ కూర్చుంటే అక్కడ అనరే? ఈ సౌలభ్యం అంటే నరేంద్ర మోదీ ఢిల్లీ ఎందుకు వస్తాడు? సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూర్చొని ప్రధానమంత్రిగా పరిపాలించేవాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇక రోడ్లు, నీళ్లు, కరెంటు లేని చోట ఈయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది కూడా అక్కడే, దాదాపుగా విజయవాడకు కోతవేటు దూరంలో, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వంటి పార్టీలు సొంతగా భవనాలు నిర్మించుకొని రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నటువంటి ప్రదేశాలు. మరి అక్కడ కరెంటు లేదా? నీళ్లు లేవా? అసలు నాగరికతే లేదా? ఏం మాట్లాడుతున్నారు? అక్కడే హైకోర్టు ఉంది కదా. తమ పరిపాలనా కాలంలో 200 తీర్పులు వ్యతిరేకంగా మీకు వచ్చాయి.
అదే హైకోర్టు నుంచి. మరి అక్కడ కరెంట్ లేకపోతే, నీళ్లు లేకపోతే, మనుషులు లేకపోతే, నాగరికతే లేకపోతే ఎందుకు వస్తాయి? ఇప్పటికీ స్టిల్ మొట్టికాయలు కదా. ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా కోర్టు తీర్పులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ధారించేలాగా ఈ 3 రాజధానులు అనేటటువంటి నాటకం జరిగినటువంటి సందర్భంలో 3 రాజధానులు కుదరదు, ఒకే రాజధాని అని చెప్పేసి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలి, 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆ రోజు మార్చి 3, 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పులు కూడా రాజధాని అమరావతి అంటుంది. దీన్ని సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళితే ఎప్పుడు నవంబర్ 28, 2022లో సుప్రీంకోర్టుకి వెళ్తే కేవలం 6 నెలల కాల పరిమితి మీద తప్ప మిగతా దేని మీద స్టే ఇవ్వలేదు. ఆ కేసు ఇంకా తమ హయాంలో పెండింగ్ లోనే ఉంది. తమరే 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకున్నా అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా చెప్పినటువంటి పరిస్థితి, హైకోర్టులో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అబ్బెబ్బెబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పని చేసిన, మాకు అవసరం లేదు, ఒకటే రాజధాని మా నినాదం అమరావతి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ పంచాయతీ తేల్చేసుకున్నారు. ఇంకెక్కడ అసలు 22 అక్టోబర్ 2015 మొదటిసారి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మే 2, 2025 రెండోసారి, 2 సార్లు ప్రధానమంత్రి వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. మొదటిసారి 2015లో, ఆ తర్వాత 2025లో పనులు మళ్ళీ రీఓపెనింగ్ అనమాట అన్నట్టుగా 2025లో. మరి 2 సార్లు ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఇంకా రాజధాని అనే పదమే లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని, నదీ గర్భం, నదీ తీరం, అద్ది ఇద్ది అది అని చెప్పేసి ఇన్ని మాటలు ఎందుకు? అక్కడ ఏమీ లేకపోతే మీ ఇల్లు ఎందుకుంది? మీరెందుకు నివాసం ఉంటున్నారు? హైకోర్టు ఎందుకుంది? సెక్రటేరియట్ అట్టుంది, కొన్ని వందల వేల మంది ఉద్యోగస్తులు అలా పనిచేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకా స్టిల్ నేను విషం గక్కాలి అనేటటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది. నేను మరొక్కసారి వస్తే ఇంకెంతకన్నా దారుణం చేస్తాను రాజధాని విషయంలో అనేటటువంటి భావన అయితే ఆయన మాటల ద్వారా కనబరిచారు. అట్ ద సేమ్ టైం ఏదో చట్టబద్ధత కల్పిస్తారంటే అది ఎక్కడ ప్రతిబంధకం అవుతుందో అని చెప్పేసి ఒక అక్కస్ అయితే కడుపులో పెట్టుకుని మాట్లాడారు. సింపుల్ ఈ 3 విషయాల్లోనే తేల్చిపడేయచ్చు అనమాట. ఇంతకన్నా కౌంటర్లు కూడా అనవసరం. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పొంచి ఉన్న ముప్పులాగా జగన్మోహన్ రెడ్డి తయారైనటువంటి విధానం, తీరు, ఇంకా స్టిల్ అదే మాట మీద ఉన్నటువంటి విధానం పట్ల మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది నా ఫస్ట్ కామెంట్ రూపంలో తెలపండి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా మీ ప్రాంతానికి క్యాపిటల్ను దూరం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పదే విషయం గక్కుతున్నా కానీ ఇంకా మీరు ఆ పార్టీలో కొనసాగుతున్న తీరు పట్లయితే నేను మీ అందరికీ నివాళి అర్పిస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్య బతుకులు మరొకటి ఉండవు. ఒకవేళ మీకు కూడా అదే భావన కలిగితే మీరు కూడా ఆ ప్రాంతంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్న దానికి ఇంకా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల పట్ల నివాళి అర్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.